హాయ్ చెప్పు కన్నా మమ్మీ. అంటే చాలా మందికి నమ్మకం ఉంటుంది, చాలా మంది మనం తిరుమల చూస్తూ ఉంటాం. బ్యూటిఫుల్ గా దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే కొండ కిందకి దిగుతున్నాము. హాయ్ అండి, చూసారా మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా? సో మన భూభాగంలోనే అత్యద్భుతమైనటువంటి స్వర్గమైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం తిరుమలలో. సో ఇక్కడైతే మా బాబుకు తలనీళ్ళు సమర్పించుకోవడానికి వచ్చేసాం స్వామి వారికి. సో మేమైతే ఫ్రెష్ అయిపోయాము, తలనీళ్ళు ఇవ్వడానికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుని ఈ తిరుమల టూర్లో చూపించేస్తాం. అందరూ ఏడుస్తున్నారు, మా బొడ్డు పాపం మంచిగానే ఉన్నది అన్నమాట. గోవిందా గోవిందా. సో ఎస్, ఈ విధంగా మేము చక్కగా తల్లిని సమర్పించుకుని స్వామివారికి రావడం జరిగింది. సో సాయం సంధ్య వేళ అద్భుతంగా స్వామివారి యొక్క ఊరేగింపు అయితే జరుగుతుంది. మాడవీధులలో స్వామివారి ఊరేగిస్తూ వస్తున్నారన్నమాట, ఊరేగిస్తూ వస్తున్నారు ఇంటికి. తలనీలా సమర్పించేసిన తర్వాత చిన్ని కన్నయ్యలాగా చూడండి, పట్టు వస్త్రాలు వేసుకొని రెడీ అయిపోయాడు. హాయ్ చెప్పు కన్న మమ్మీ. ఎస్, ఇంకా మేము రెడీ అయిపోయాం, దర్శనానికి బయలుదేరుతున్నాం. స్వామివారి దర్శనానికి ఆ వడ్డీ కాసుల వారిని కల్లారా దర్శించుకొని ఏడుకొండల వారిని వచ్చేసి మిగతా ముచ్చట చెప్పేస్తాం. హాయ్ కన్నయ్య, కన్నయ్య సబ్స్క్రైబ్ చేయండి అను. ఎస్, స్వామివారి కొండ మీద 2వ రోజు అనమాట. సో తలనీలా ఇచ్చేసి నేను దర్శనం చేసుకొని చక్కగా రూమ్కి వచ్చి ఉదయాన్నే లేచి రెడీ అయిపోయాం. మళ్ళీ మా బొడిగాడు హాయ్ లలి. సో ఎస్, సో చక్కగా అద్భుతంగా సో స్వామివారి బ్రేక్ఫాస్ట్ అంటే స్వామివారి బ్రేక్ఫాస్ట్ అయితే కూర్చున్నాం. ఇంత చక్కగా చూడండి, డీసెంట్గా అరేంజ్ చేశారు. ఇక్కడ ఏం వడ్డిస్తున్నారా, మేము ఏమి తినబోతున్నామా అనేది కూడా చూపించేస్తాను. చాలా బ్యూటిఫుల్ గా చక్కగా ఉంది. ఇక టిఫిన్స్ ఏంటి అంటే ఉప్మా, ఇడ్లీ అండ్ సాంబార్. గోవిందా గోవిందా గోవిందా. మా పాప కూడా గోవిందా గోవిందా అని చెప్పేసింది. మేమైతే స్టార్ట్ అయిపోయాము అనమాట. సో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పైన కొండ మీద నుంచి కిందకి వెళ్ళిపోతున్నాం మేము. సో ఎస్, కింద తిరుచానూరు పద్మావతి దేవి దర్శనం చేసుకోబోతున్నాం. సో అక్కడికి ఆ విశేషాలు కూడా చూపించేస్తాను. తిరుమల అయితే మాత్రం చాలా రద్దీగా కూడా ఉంది, ఫుల్ క్రౌడెడ్తో నిండిపోయింది అనమాట. సో బ్యూటిఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే కొండ కిందకి దిగుతున్నాము. శ్రీవారి దర్శనం చేసుకొని ఎగ్జిట్ అవుతున్నాం. పునర్దర్శనం చక్కగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ we are exiting now. బ్యూటిఫుల్ గా అసలు ఆ గ్రీనరీ మధ్య వస్తూ ఉంటే అసలు ఎంత చక్కగా ఉందో చూడండి. చూడండి, కాలినడకన పోయే భక్తులందరూ కూడా అద్భుతంగా వెళ్తా ఉన్నారనమాట. కాలినడకన వెళ్ళే భక్తులు కూడా సంఖ్య కూడా ఎక్కువగా ఉంది, రద్దీగా ఉంది తిరుమలలో. సో ఎవరైతే తిరుమల ప్లాన్ చేసుకుంటున్నారో కాస్త కేర్ఫుల్గా జాగ్రత్తగా, ఎందుకంటే ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అన్నీ చూసుకొని అన్ని ప్యాక్డ్గా పెట్టుకొని బయలుదేరండి స్వామివారి దర్శనానికి. సో మా ఆవిడైతే కొండ మీద, అంటే చాలా మందికి నమ్మకం ఉంటుంది, చాలా మంది మనం తిరుమలలో చూస్తూ ఉంటాం. సో రాళ్ళు పేరిస్తే చక్కగా సొంత ఇంటిని కట్టుకుంటారు, సొంత ఇంటి కల నెరవేరుతుంది, ఆ రాళ్ళు నిలబడితే అనుకుంటూ ఉంటారు కదా. సో దానికోసం అని చెప్పేసి మావాడు చక్కగా రాళ్ళు పేరుస్తుంది. సో చూడండి, పక్కన కూడా చాలా మంది పేర్చి పెట్టారు రాళ్ళు. సో ఇంకా దారి పొడవునా ఉన్నాయన్నమాట ఇలా.
గోవిందా గోవిందా. ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ వడ్డీ కాస్తు వారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఏడుకొండల వారి దర్శనం. సో మేమైతే మా బాబు యొక్క పుట్టు వెంట్రుకలు కూడా ఇవ్వడం జరిగింది. సో లక్షణంగా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. సో కొండ దిగుతున్నాం, అలిపిరికి వెళ్ళి అక్కడ నుంచి పద్మావతి దేవి టెంపుల్కి వెళ్ళి తిరుచానూరు, దాని తర్వాత ఒకలామాత దేవి టెంపుల్కి వెళ్ళి దాని తర్వాత బయలుదేరిపోతాం. చూడండి దర్శ తిరుపతి గుట్ట మీద నుంచి చూస్తే అర్థంగా ఉంది. చూడండి కొండ షేప్ అంతా గరుత్మంతులా ఉంటుంది. తిరుచానూరు పద్మావతి దేవి అమ్మవారి కోనేదన్నమాట. చాలా చక్కగా ఉంది, చాలా క్లీన్ గా కూడా ఉంది. ఇదిగో మా బుడిగాలు, మా ఫ్యామిలీ చూడండి. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే ఒంటిమింట కోదండరామస్వామి టెంపుల్. స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం. ఎన్నో సంవత్సరాల క్రితం అటువంటి టెంపుల్, ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్ ఇది. ఒంటిమింట కోదండ రామస్వామి వారి టెంపుల్. ఇక్కడ కట్టడాలు కానివ్వండి అన్ని కూడా సూపర్ గా ఉంటాయి. మళ్ళీ చూడాలి, మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలనిపించుకునేటటువంటి అద్భుతమైనటువంటి వాతావరణం. మా పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. సో అమ్మా చెప్పమ్మా గోవిందా, చెప్పు గోవిందా, చెప్పు కనమ్మా గోవిందా. ఎస్. సో మా బుడ్డిగాడు కూడా చక్కగా ఆడుకుంటున్నాడు. ఎంత బాగా ఎగ్జైట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు. సో అందరూ కూడా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాల్లో ఒకనొక మంచి పుణ్యక్షేత్రం ఒంటిమింట శ్రీ కోదండ రామస్వామి వారి యొక్క దేవస్థానం. ఇది చాలా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కటి ప్రకృతి మధ్య ఉంటుంది ఈ యొక్క కోదండ రామస్వామి వారి దేవస్థానం. చూడండి ఎంత పురాతనమైన దేవస్థానం ఇది, ఎంతో మహిమ కలిగిన, ఎంతో పురాతనమైన, ఎంతో చరిత్ర కలిగినటువంటి దేవస్థానం. మేమైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మా బాబుకి చక్కగా పుట్టి వెంట్రుకలు స్వామివారికి సమర్పించేసి, అలాగే పద్మావతి దేవి తిరుచానూరు పద్మావతి దేవి దర్శనం చేసుకుని, అలాగే వస్తూ ఒంటిమిట్ట కోదండరామస్వామి వారికి దర్శనం చేసుకుని అలా ఇంటికైతే వచ్చేసాం క్షేమంగా చేరుకొని. సో ఇంటికి చేరుకున్న తర్వాత చక్కగా ఇంట్లో స్వామివారికి పళ్ళెం అయితే వేసుకోవడం జరిగింది. స్వామివారికి పూజ చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించేసాం. ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది కొద్ది వరకు ఆనవాయితీ ఉంటుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత పళ్ళెం వేసుకోవడం స్వామివారికి. సో ఎందుకంటే మొదటిసారి పుట్టి వెంట్రుకలు సమర్పించేసి వచ్చాం కాబట్టి బాబుకి ఇంటికి వచ్చి చక్కగా పళ్ళెం వేసేసుకున్నాం.